శ్రీ శారదాదేవి చరిత్ర. రచన స్వామి చిరంతనానంద. వివిధ అనుభవాలు. జీవితంలోని సుఖదుఖ అనుభవాలే మానవుడికి అనేక గుణపాఠాలను నేర్పుతాయి. అయినా శ్రేయోదాయకమైన రీతిలో మెలకువతో వాటిని గ్రహించడానికై మహాత్ముల చరిత్రలు, అందున వారి అనుభవాలు అందరికీ మార్గదర్శకాలే వెలుస్తుంటాయి. దక్షిణేశ్వరంలో మాతృదేవి గడిపిన 13 ఏళ్లలో స్వజనానికి తోడ్పడడానికి ఆమె పుట్టింటికి అనేకసార్లు వెళ్లాల్సి వచ్చింది. వాటిలో ముఖ్యమైన సంఘటనలను ఈ అధ్యాయంలో చెప్పుకుందాం. దక్షిణేశ్వరంలో గురుదేవుడితో ఆమె తొలిసారి సంవత్సరం 6 మాసాలు గడిపి 1873వ సంవత్సరం చివరి భాగంలో జయరాంబాటికి వెళ్ళింది. కొద్ది నెలలైన పిమ్మట మాతృదేవి తండ్రి రామచంద్రుడు పరమపదించాడు. కుమారులు 4 పసివారవడంతో కుటుంబ భారం అంతా తల్లి శ్యామసుందరీదేవే వహించాల్సి వచ్చింది. పొలం మీద వచ్చే ఆదాయం పేరుకు మాత్రమే అవడంతో కుటుంబ పోషణకై ఆవిడ పొరుగులోని వంద్యోపాధ్యాయ కుటుంబానికి వడ్లు దంపాల్సి వచ్చింది. ఈ కష్టకాలంలో మాతృదేవి తల్లికి తోడునీడగా ఉండి చేసిన సేవలు నిరుపమానాలు. ఇంటి పనుల్లో పాల్గొనడం అలా ఉంచి వడ్లు దంపే అధిక కాయకష్టమైన పనిని మాతృదేవే చాలా వరకు చేస్తూ తల్లికి విశ్రాంతి కలిగించసాగింది. మాతృదేవి సోదరుల్లో పెద్దవాడైన ప్రసన్న కుమారుడు కలకత్తాలో అర్చకుడుగా ఉండి కొంత సంపాదిస్తుంటే క్రమంగా కుటుంబ పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. ఆ సంవత్సరం శ్యామసుందరీదేవి కాస్త వైభవంతో జగద్ధాత్రి పూజ జరిపింది. మరో సంవత్సరం కూడా ఆమె పూజను సంకల్పించి మాతృదేవి సహాయాన్ని కోరగా ఆమె ఇలా అంది: అమ్మా, ఒకసారి పూజ జరిపించావు కదా, ప్రతి సంవత్సరం జరిపించాలని నియమమా? అంతేగాక జగద్ధాత్రి పూజ తగినంత ధనంతోనూ అధిక శ్రమతోనూ కూడుకున్నది అనే సంగతి నీకు తెలియంది కాదు. నాటి రాత్రి మాతృదేవి ఒక దివ్య స్వప్నాన్ని కన్నది. దాని గురించి కాలాంతరంలో ఆమె ఇలా తెలిపింది: కలలో నాటి రాత్రి నాకు జగద్ధాత్రి, జయ విజయలు అంటే అమ్మవారి అనుచరురాళ్ళు సాక్షాత్కరించారు. వారు నన్ను మేమిక వెళ్ళిపోవాల్సిందేనా అని అడిగారు. మీరంతా ఎవరు అన్నాను నేను. వారిలో ఒక దివ్యమూర్తి నేను జగద్ధాత్రిని అంది. అప్పుడు నేను ఇలా అన్నాను: వద్దొద్దు, మీరెందుకు వెళ్ళాలి, ఇక్కడే ఉండండి, మీరు వెళ్ళిపోవాలని నేను చెప్పలేదు. అప్పటి నుండి జగద్ధాత్రి పూజ మాతృదేవి పుట్టింటి ఆచారమే ఒప్పగా ఆమె ప్రతి సంవత్సరం మహోత్సాహంతో అందులో పాల్గొనసాగింది. ఈ విషయంగా ఆమె ఒకప్పుడు ఇలా తెలిపింది: అప్పటి నుండి సాధ్యమైనంత వరకు ప్రతి సంవత్సరం జగద్ధాత్రి పూజా సమయంలో పుట్టింటికి వెళ్ళేదాన్ని. పాత్రలను తోమడం, ఇతర పనుల్లో సహాయపడటం నా పని. కాలక్రమాన యోగిన్ అంటే యోగానంద స్వామి కర్రపాత్రలను సమకూర్చి, అమ్మ, మీరిక దాకలను మూకులను తోమాల్సిన పనిలేదు అన్నాడు. పూజా ఖర్చుల నిమిత్తం అతను కొంత భూవసతిని కూడా కల్పించాడు. అంటే శ్రీరామకృష్ణ మఠ నిర్వహణలో జగద్ధాత్రి పూజ నేటికి జయరాంబాటిలో ప్రతి సంవత్సరం జరపబడుతోంది. మాతృదేవి అందుకోసం తన వృద్ధాప్యంలో కొనుగోలు చేసిన 3 ఎకరాల భూవసతి నుండి ఆమె వంశస్థులు పూజార్థం నియమిత పరిమాణంలో ధాన్యాన్ని సమర్పిస్తారు. మాతృదేవి 1874వ సంవత్సరంలో జయరాంబాటి నుండి మళ్లీ దక్షిణేశ్వరానికి వెళ్ళింది. కొన్ని నెలలు గడిచాక ఆమె తీవ్రమైన గ్రహణిచే బాధపడసాగింది. శంభు మలిక్ అనే భక్తుడు అతి శ్రద్ధతో చేయించిన వైద్య చికిత్సతో ఆమె తేరుకొని 1875వ సంవత్సరంలో మళ్లీ జయరాంబాటికి వెళ్ళింది. కానీ విధివశాత్తు గ్రహణి మళ్లీ తిరగబెట్టింది. తల్లి సోదరులు ఎంత సేవలు చేసినా నివారణోపాయం కనిపించలేదు. ఆమె ప్రాణాపాయ స్థితి గురించి విని దక్షిణేశ్వరంలో శ్రీరామకృష్ణులు సైతం ఆందోళన పడి విచారంతో హృదయుడితో ఇలా అన్నారు: హృదయ, మరణించడానికేనా ఆమె జన్మించింది? జీవిత పరమార్థాన్ని పొందడానికి ఆమె నోచుకోలేదా? ఈ విపత్ సమయంలో మాతృదేవి చూపించిన భగవద్ విశ్వాసం చాలా ఆశ్చర్యకరం. ఆమె పుట్టింటి పొరుగులో సింహవాహినిదేవి ఆలయం ఉండడంతో వ్యాధి నివారణకై ఆ చల్లని తల్లి ఉపాయం ఏమీ తెలపకపోతే ఆలయానికి వెళ్ళి ప్రాయోపవేశం చేయడానికై మాతృదేవి సంకల్పించింది. ఆమె శరీర స్థితి శోచనీయంగా ఉంది. గ్రహణి వల్ల శరీరం అంతా ఉబ్బింది. కళ్ళ నుండి ముక్కు నుండి నీరు ఏకధారగా కారసాగింది. దృష్టి మందగించగా పండు వెన్నెల సైతం ఆ సమయంలో తనకు చీకటిగా తోచిందని ఆమె తెలియజేసింది. ఈ స్థితిలో తల్లికి సోదరులకు తెలియకుండా ఆమె ఒక చెలికత్తె సాయంతో ఆలయానికి వెళ్ళి దేవతామూర్తికి సంపూర్ణ ఆత్మార్పణం గావించుకుని ప్రణామం చేసింది. తన ముద్దుబిడ్డ తన ముందు ప్రాయోపవేశం చేస్తుంటే ఆ చల్లని తల్లి చూస్తూ ఎలా ఊరుకోగలదు? అచిరకాలంలోనే గ్రహణి నివారణకై ఒక మందును తన తల్లికి, కంటి జబ్బును పోగొట్టే మరొక మందును తనకు సింహవాహిని మాత తెలిపిందని మాతృదేవే చెప్పింది. వెంటనే ఆమె
ఈ దివ్య ఔషధాలను సేవించసాగింది. ఆశ్చర్యం! ఆ రోజే ఆమె చూపు స్పష్టంగా వచ్చింది. కొద్ది రోజుల్లోనే ఇతర రుగ్మతలు కూడా తొలగిపోయాయి. కంటి జబ్బుకే తెలపబడిన మందును గురించి మాతృదేవి ఇలా అంది: గుమ్మడి పువ్వు రసాన్ని ఉప్పుతో రంగరించి బొట్లు బొట్లుగా కంట్లో వేసుకోమని సింహవాహిని మాత తెలిపింది. ఆనాటి నుండి జయరాంబాటిలోని సింహవాహిని మాత ప్రత్యక్ష దైవంగా పరిగణింపబడసాగింది. అయినా మరో సంవత్సరం మాతృదేవి మళ్లీ వ్యాధిగ్రస్తురాలైంది. గుల్మం చేత ఆమె బాధపడుతుంటే తల్లి ఆమెను సమీప గ్రామంలోని వైద్యుడి దగ్గరకు తీసుకొచ్చింది. అతగాడి చికిత్సా విధానం అతి భయంకరం. గుల్మమున్న చోట ఒక రకమైన పచ్చి ఆకును వేసి అతను కురివితో చురకలు అంటించాడు. కానీ అతను తన చికిత్సను ఒక శివాలయ ప్రాంగణంలో జరుపుతాడు. మాతృదేవికి ఇతని చికిత్సతో ఎంతవరకు మేలు కలిగిందో మనకు తెలియదు. కానీ చురకలను మాత్రం పరమశాంతంతో ఓర్చుకుంది. ఎందుకంటే అతని చికిత్సకు గురైన రోగుల అవయవాలను ఎవరో ఒకరు అదిమి పట్టుకోవాల్సిందే. కానీ మాతృదేవికి మాత్రం అలాంటి ఆగత్యం వాటిల్లలేదు. స్వాభావికంగానే కొద్ది రోజుల్లో ఆమె స్వస్థురాలైంది. మాతృదేవి సహనశీలాన్ని తెలిపే మరొక సంఘటన 1881 సంవత్సరం. ఆమె జయరాంబాటి నుండి దక్షిణేశ్వరానికి వెళ్ళగా హృదయుడు ఆమె పట్ల పరమ నిరసన వైఖరితో అమర్యాదతో ప్రవర్తించాడు. తానొక ఋషినని మహాత్ముడినని విర్రవీగుతూ అతను శ్రీరామకృష్ణులను సైతం లెక్క చేయని స్థితికి వచ్చాడు. లక్ష్మీనారాయణ సమర్పించబోయిన 10,000 రూపాయలను శ్రీరామకృష్ణులు నిరాకరించారని కాబోలు ఆయన మీద కారాలు మిరియాలు నూరుతో నానా రకాలుగా వేధించసాగాడు. కాని పరమహంస ఇదివరలో అతడు ఒనర్చిన సేవల దృష్ట్యా అతగాడి దుష్ప్రవర్తనను పరమశాంతంగా సహించాడు. ఆ సమయంలో మాతృదేవి అక్కడికి వెళ్లడం తటస్థించింది. తన పట్ల హృదయుడి తిరస్కారాన్ని గురించి ఆమె ఇలా చెప్పింది: హృదయుడు మమ్మల్ని, అంటే మాతృదేవిని, ఆమె తల్లిని, మరికొందరిని చూసి ఇలా కేకలు పెట్టాడు: మీరిక్కడికి ఎందుకు వచ్చారు? ఎవరిని ఉద్ధరించడానికి? అలా అతను మా పట్ల ఎంతో అమర్యాదగా ప్రవర్తించాడు. మా అమ్మ ఎంతో నొచ్చుకుని ఇలా అంది: రండి వెళ్ళిపోదాం. కానీ నా కుమార్తెను ఎవరి దగ్గర విడిచిపెడతాను? ఆయన, అంటే శ్రీరామకృష్ణులు అంతా విని చూసి కూడా హృదయుణ్ణి చూసి భయపడి చూసి చూడనట్లు ఊరుకున్నాడు. అవునని కానీ కాదని కానీ చెప్పలేదు. ఆనాడే మేమందరం జయరాంబాటికి మరలాం. వెళ్ళేటప్పుడు ఆలయంలోని కాళీమాతను ఉద్దేశిస్తూ ఇలా విన్నవించుకున్నాను: తల్లి, నువ్వు అనుగ్రహిస్తేనే మళ్ళా నేను ఇక్కడికి వస్తాను. కొద్ది కాలంలోనే హృదయుడు కాళికాలయం నుంచి తొలగించబడ్డాడు. శ్రీరామకృష్ణ ప్రవర్తన ఇక్కడ కాస్త దురూహమై ఉంది. హృదయుడికి ఇష్టం లేకుండా అక్కడ వారుండడం వల్ల అంతులేని కలహాలు సంభవిస్తాయనో, దక్షిణేశ్వరంలో హృదయుడి రోజులు దగ్గర పడుతున్నాయని దివ్యదృష్టితో తెలుసుకునో గురుదేవులు మౌనం పాటించారు. శారదాదేవిని ఎన్నడూ నిందించబోకు. ఆమెకు కోపం వస్తే హరిబ్రహ్మాదులు కూడా నిన్ను రక్షించలేరు అని గురుదేవుడు హృదయుడికి తొలుత చేసిన హెచ్చరికను మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. అచిరకాలంలోనే గురుదేవుడు తనని దక్షిణేశ్వరానికి రమ్మని కోరుతూ ఇలా కబురు పంపారని మాతృదేవి చెప్పింది. నేనిక్కడ బాధపడుతున్నాను. రామ్లాల్, అంటే శ్రీరామకృష్ణ అన్నకుమారుడు, కాళికాలయంలో పూజారైనప్పటికీ ఆలయంలోని ఇతర పూజారులతో కలిసి నన్నంతగా గమనించడం లేదు. దయచేసి నువ్వు రావాలి. సవారీ కానీ పల్లకి కానీ మరే ఇతర వాహనాన్ని కానీ కుదుర్చుకో. 10 కాదు, 20 కాదు, ఎన్ని రూపాయలైనా నేను భరిస్తాను. చివరకు మళ్ళా నేను దక్షిణేశ్వరానికి వచ్చాను అంది. ఆమె వచ్చిన తేదీ ఫిబ్రవరి 1882లో వచ్చారు ఆవిడ. మాతృదేవి జయరాంబాటి నుండి దక్షిణేశ్వరానికి చేసిన యాత్రల్లో ముఖ్యమైనది ఇంకొకటి కూడా ఉంది. ఆమె ధైర్యస్థైర్యాలను, సమయస్ఫూర్తిని చాటే ఒకానొక యాత్ర గురించి మనం తప్పకుండా చెప్పుకోవాలి. పాదచారిణిగా ఆమె కొందరు బంధువులతోనూ ఇతరులతోనూ కలిసి ప్రయాణం చేస్తోంది. దారిలో 10 మైళ్ల మేర వ్యాపించిన తెలోభేలో కైకల అనే అరణ్య ప్రదేశాలను, బంగన బయళ్లను దాటిన వారు తారకేశ్వరం మీదుగా గంగానదిని దాటుతున్నారు. పైన చెప్పిన అరణ్య ప్రదేశాలు ఆ కాలంలో బందిపోట్లకు స్థావరమై మరింత భయంకరంగా ఉండేవి. వీటికి తోడు మహాభీకరమైన కాళీ విగ్రహం ఒకటి ఆ వనమధ్యంలో నేటికి కనిపిస్తుంది. దొంగలు ఆ దేవతకు నరబలులు అర్పించేవారు. రాత్రి కాకముందే ఈ అరణ్యాలను దాటి తారకేశ్వరాన్ని చేరుకోవడానికి యాత్రికులందా వేగంగా నడుస్తున్నారు. కానీ మాతృదేవి అలసిపోయి వెనకపడిపోయింది. తోటివారు దొంగల భయాన్ని తలుచుకుని మాతృదేవిని త్వరగా నడవమని హెచ్చరిస్తున్నారు. పరులు తన నిమిత్తం అపాయానికి గురవడం సహించలేని మాతృదేవి వారితో తన కోసం ఆగక ప్రయాణం సాగించమని, తాను వారిని తారకేశ్వరంలో కలుసుకుంటానని చెప్పింది. ఆమె ఎంతో అలసిపోయి ఉండడం చేత ఎంత వేగంగా నడవడానికి ప్రయత్నించినా రాత్రి అయ్యేసరికి అరణ్య మధ్యాన్ని దాటలేకపోయింది. ఏం చేయడానికి ఆమెకు తోచలేదు. ఇంతలో చీకటి రూపొందిందా అనిపించే మేని ఛాయవాడు పొడవైన మనిషి ఒకడు భుజం మీద పెద్ద కర్ర పెట్టుకుని తనకు ఎదురుగా రావడం చూసింది.
అతగాడి వెనుక మరెవరో వస్తున్నారు. ఇంతలో అతడు ఆమెను సమీపించి, ఈ చీకట్లో ఎవరక్కడ తారట్లాడుతోంది అని కర్ణకఠోరంగా కేకపెట్టాడు. ఆ కేక విని మాతృదేవి భయకంపిత అయినప్పటికీ వెంటనే ధైర్యం పూని ఎంత కఠినాత్ముడికైనా మనసు కరిగే రీతిలో ఇలా పలికింది. నాయనా, నా తోటి వారంతా నన్నిక్కడ దిగవిడిచి వెళ్లారు. ఈ చీకట్లో నాకు తోవ తెలియటలేదు. దయచేసి నా తోటివారిని కలుసుకునేందుకు సాయం చేయి. నీ అల్లుడు దక్షిణేశ్వరం కాళికాలయంలో ఉన్నాడు. అతన్ని కలుసుకోవడానికి నేను వెళుతున్నాను. నువ్వంతదాకా నాతో వచ్చే పక్షంలో అతనెంతో సంతోషిస్తాడు. ఇంతలో రెండో వ్యక్తి తనను సమీపించగా ఆమె అతని భార్యగా మాతృదేవి గ్రహించింది. ఆ తల్లి తనకు సాయం చేయకుండా ఉంటుందా? ఆమె చేయి పుచ్చుకుని మాతృదేవి ఇలా అంది. అమ్మా, నేను నీ కుమార్తెను, శారదను. చాలా చిక్కులో ఉన్నాను. అదృష్టవశాత్తు నాయన నువ్వు ఇక్కడికి వచ్చారు. లేకపోతే నేనేం చేసి ఉండేదానో తెలీదు. మాతృదేవి శుతిమెత్తని పలుకులు, మాయా మర్మం ఎరుగని ఆమె సరళవర్తనం, నిర్భయత్వం, తమ పట్ల ఆమె పరిపూర్ణ విశ్వాసం ఇవన్నీ ఆ ఆలుమగల మనసులను కరిగించి ప్రేమపూరితం చేశాయి. నిండు వాత్సల్యంతో వాళ్లు ఆమెను తమ కుమార్తెలా ఓదార్చసాగారు. ఎంతో బడలి ఉండడంతో ఆ రాత్రి వారు ఆమెను ముందుకు వెళ్ళడానికి సమ్మతించగా తెలోభేలో గ్రామంలో ఒక చిన్న అంగడికి తీసుకెళ్లి ఆహారాన్ని కొనిచ్చారు. ఆ స్త్రీ మాతృదేవికి తన వస్త్రాలతో పానుపు అమర్చి తన బిడ్డ మాదిరి రాత్రంతా కాపాడింది. మర్నాడు ఉదయం వాళ్ళు మాతృదేవిని తారకేశ్వరానికి తీసుకువెళ్లి ఒక అంగడి వద్ద భోజన వసతులు ఏర్పాటు చేశారు. అంత క్రితమే తారకేశ్వరానికి వచ్చి ఉన్న సహచరులు ఆమెను కలుసుకున్నారు. తన నూతన మాతాపితరులను మాతృదేవి వారికి పరిచయం చేసి తనకు వారెంత సహాయం చేశారో కృతజ్ఞతతో వివరించింది. తర్వాత అక్కడి ఆలయంలో తారకేశ్వరుని పూజించి కొంత ఆహారం తిని తన కొత్త తల్లిదండ్రుల వద్ద ఆమె కన్నీటితో సెలవుగైకొని తోటివారిని అనుగమించింది. ఈ సంఘటన గురించి కాలాంతరంలో మాతృదేవి ఇలా అంటూ ఉండేది. ఒక్క రాత్రిలో వారు నేను పరమ ఆప్తులమైనాం. వారికి వీడ్కోలు చెప్పేటప్పుడు నేను విలపించాను. వీలైనప్పుడల్లా దక్షిణేశ్వరం వచ్చి నన్ను కలుసుకోమని పదే పదే వారిని కోరాను. చాలా దూరం వాళ్ళు నన్ను అనుసరించారు. ఆ స్త్రీ సమీపంలోని పొలం నుండి కొన్ని పచ్చి బఠానీలు కోసుకొని వచ్చి నా కొంగున కడుతూ కన్నీటితో ఇలా అంది. అమ్మాయి శారదా, రాత్రి నువ్వు అటుకులు తినేటప్పుడు ఈ బఠానీలతో కలిపి తిను. దక్షిణేశ్వరానికి వాళ్ళు తర్వాత మిఠాయిలు తీసుకొచ్చారు. జరిగిన వృత్తాంతమంతా నా వల్ల విని ఠాకూర్ అల్లుడి మాదిరే వారి పట్ల అవ్యాజ్యమైన ఆదరంతో నడుచుకున్నారు. ఆ ఆలుమగలు ఇప్పుడు యోగిలై ఉన్నప్పటికీ నా దొంగనాయన అనేకమైన దారులు కొట్టి ఉంటాడనే నా అభిప్రాయం. దారులు కొట్టే దుర్మార్గులు సత్సాంగత్యంతో సాధుపుంగవలైనారు కదా. తొలుత వాల్మీకి నారదుడి సాంగత్యంతో ఋషీశ్వరుడు కాలేదా? సత్సాంగత్య ప్రభావం ఏమని చెప్పాలి? ఇక శ్రీరామకృష్ణ నిర్యాణం తదనంతరం దక్షిణేశ్వర దివ్యానంద దినాలు మాతృదేవికి స్మరణీయం కాబోయే సమయం వచ్చింది. శ్రీరామకృష్ణులకు గొంతులో వ్రణం బయలుదేరగా చికిత్స నిమిత్తం 1885వ సంవత్సరం శిష్యులు ఆయన్ను షాంపూకూర్కు తరలించారు. మాతృదేవి కొద్ది రోజులు దక్షిణేశ్వరంలోనే ఉండిపోయింది. ఈ సమయంలోనే ఆమెకు ఒక బాలిక తోడ్పడగా చక్కగా చదవడం నేర్చింది. కలకత్తాలోని షాంపూకూరులో శిష్యులు ఒక ఇంటిని అద్దెకు తీసుకుని శ్రద్ధాభక్తులతో శ్రీరామకృష్ణులకు సేవ చేయసాగారు. అక్కడ తను ఉండడానికి ఏ సదుపాయం లేకున్నా మాతృదేవి వెళ్ళి పచ్చే పానీయాదులు సమకూరుస్తూ తదేక దీక్షతో అహర్నిశం గురుదేవులకు శుశ్రూషలు చేస్తోంది. షాంపూకూర్లో గురుదేవులు 3 నెలలు గడిపారు. అక్కడ అంత నివాసయోగ్యంగా లేనందువల్ల శిష్య బృందం ఆయనను సమీపంలోని కాశీపూర్లోని ఒక ఉద్యాన భవనానికి తరలించారు. ఆరోగ్యప్రదమైన ఉద్యాన భవనంలో నివసిస్తున్నా, సుప్రసిద్ధ వైద్యులు నైపుణ్యంతో ఎటువంటి చికిత్సలు చేస్తున్నా, శిష్య బృందము మాతృదేవి ఎంత శ్రద్ధాభక్తులతో సేవిస్తున్నా శ్రీరామకృష్ణుల వ్యాధి నానాటికి ఉధృతమే అవసాగింది. విధిని ఎవరు తప్పించగలరు? ముముక్షు కోటికి మార్గదర్శకమై దివ్యానంద సంధాయకమైన జీవితేశ్వరుడి జీవనదీపం మిణుకుమిణుకుమంటూ ఉంటే దుర్భర పరితాపంతో మాతృదేవి దైవ సహాయాన్ని అర్థించడానికి పూనుకుంది. తారకేశ్వరంలోని శివాలయానికి వెళ్ళి ఆమె గురుదేవుడి వ్యాధి నివారణకై దివ్యోపాయాన్ని వేడుతూ ఆ దేవదేవుడికి ప్రణమిల్లింది. అన్నపానీయాలను విసర్జించి ఆమె ఇలా 2 రోజులు ప్రార్థించింది. మాతృదేవి దివ్యానుభవాన్ని గురించి ఆమె మాటలనే పేర్కొనడం సముచితం. 2వ నాటి రాత్రి నాకు ఒక పెద్ద ధ్వని ఎవరో ఒక్క పెట్టున కుండల దొంతరలను పగలకొట్టినట్టుగా వినిపించింది. నా భ్రాంతి తిమిరం తొలగింది. నా అంతరంగంలో ఇలా భాషించింది. భర్త ఎవరు, భార్య ఎవరు? ఈ లోకంలో ఎవరు నా బంధువు? నేనెందుకు ఆత్మహత్యకు తలపడ్డాను? ఠాకూర్ పట్ల నా మమకారం అదృశ్యమైంది. అఖండ వైరాగ్యం కలిగింది. చీకట్లో తడుముకుంటూ వెళ్ళి కుండలోని తీర్థాన్ని మొహం మీద చల్లుకున్నాను. మర్నాడు ఉదయం కాశీపూర్ ఉద్యాన గృహానికి రాగానే ఠాకూర్ నన్ను చూసి ఇలా అన్నారు. సరే, నీకేమైనా లభించిందా? అంతా మిథ్య, ఇంతే కదా. ఈ విధంగా ఈ విషయంలో మాతృదేవి ఇంకా ఇలా అన్నారు.
ఆ సమయంలోనే ఒక ఏనుగు తమకై మందు తీసుకుని రావడానికి వెళ్ళినట్టు, అందు నిమిత్తం నేల తవ్వుతున్నట్టు ఆయన కలగని మేల్కొన్నారు. నీకేమైనా ఇలాంటి కల వచ్చిందా అని తర్వాత నన్ను అడిగారు. ఆలయంలోని కాళీమాత మెడ ఒకవైపుకు ఒరిగినట్లుగా నేను కలగన్నాను. ఆ సమయంలో నేను, తల్లి ఇలా ఉన్నావే అని అడగ్గా ఆమె ఇలా అంది, గురుదేవుడి కంఠవ్రణాన్ని చూపిస్తూ, అందువల్ల నాకు అది కంఠంలో ఉంది. ఇలాంటి అనుభవాలు ఆమె మనసును విధి నిర్ణయానికి ఆయత్తం చేసి ఉండొచ్చు. మాతృదేవికి శిష్యకోటికి మాత్రమే కాక లోకానికంతకు తీరని లోటు కలిగిస్తూ అందరినీ దుఃఖసాగరంలో ముంచేసి వ్యయనామ సంవత్సరం భాద్రపద బహుళ ద్వితీయ సోమవారం రాత్రి దాదాపు 1 గంటకు, అంటే 1886 సంవత్సరం ఆగస్టు 16వ తేదీ శ్రీరామకృష్ణులు అఖండ సచ్చిదానందమయ పరబ్రహ్మైక్యం పొందారు. చందన కర్పూరాధికాలతో ఆయన భౌతిక కాయం దహన సంస్కారాన్ని పొందింది. తర్వాత మాతృదేవి ఆచారం ప్రకారం తన ఆభరణాలను తీసేయబోయింది. శ్రీరామకృష్ణుడు మరణించాడనేగా ఆవిడ భావం. ఎవరి పవిత్రనామం, ఎవరి పవిత్ర జీవితం, ఎవరి పవిత్ర మూర్తిమత్వం మహోత్తమ తారకమంత్రమై ముముక్షు జన మార్గదర్శకమై విశ్వ కళ్యాణ హేతుభూతమై అలరారుతున్నాయో, ఎవరు అవతారమూర్తో అలాంటి శ్రీరామకృష్ణుడు తన భౌతిక శరీరాన్ని చాలించినంత మాత్రాన చనిపోయాడని భావించడం న్యాయమా? మాతృదేవి తన మురుగులను తీసివేయబోతుంటే శ్రీరామకృష్ణులు సాక్షాత్కరించి ఇలా అన్నారు అని ఆవిడ తెలిపింది. ఏం చేస్తున్నావు? నేను చనిపోలేదు సుమా, ఒక గది నుండి మరొక గదికి వెళ్ళాను అంతే. మాతృదేవికి ఈ దివ్యానుభవం ఉపశాంతికరమై ధైర్యాన్ని చేకూర్చింది. ఇతర ఆభరణాలను తీసివేసినా ఎప్పటి మాదిరే ఆమె మురుగులను, నాటి నుండి సన్నని ఎర్రంచు చీరలను ధరించసాగింది. అంటే శ్రీరామకృష్ణ గురించి ఇలాంటి దివ్యానుభవాలు అనేకం ఆమె పొందినట్లు ఇక ముందు చూడగలం. దక్షిణ దేశంలో పునిస్త్రీలకు మంగళసూత్రం ఎలాంటిదో, ఉత్తర దేశంలో మురుగులు, అంచుల చీర అలాంటివి. కొన్ని రోజులు గడిచాక శిష్య బృందం మాతృదేవిని కాశీపూర్ ఉద్యాన గృహం నుండి బలరాం బోస్ అనే శిష్యుడి ఇంటికి తోడుకొని వచ్చి అక్కడ బస ఏర్పరిచారు. గురుదేవుల ఆస్తులను గురించి సన్యాసి శిష్య బృందానికి గృహస్థ శిష్యులకు మధ్య తీవ్ర వివాదాలు చెలరేగాయి. నరేంద్రుడు అంటే వివేకానంద స్వామి నాయకత్వంలో సన్యాస శిష్యులు చివరికి ఆస్తులలో కొన్నిటిని గృహస్థ శిష్యులకు ఇవ్వడానికి సమ్మతించారు. ఆ వివాదాన్ని గురించి మాతృదేవి గోలప్మాయితో ఇలా అంది, అంతటి మహనీయమూర్తి గర్తించాడు, కానీ చూసావా అమ్మ ఆయన ఆస్తులను గురించి వారు ఎట్లా కొట్లాడుకుంటున్నారో. బృందావన యాత్ర. బ్రహ్మ సాక్షాత్కారాన్ని కోరి అసంఖ్యాక జనం అచిరకాలం జపతపాలను, ధ్యానాలను, పూజలను, ప్రార్థనలను సలిపిన పుణ్యస్థలాల్లో పారమార్థిక భావాలు ఘనీభూతాలై ఉంటాయని చెప్పొచ్చు. ఇలాంటి పుణ్యతీర్థాల్లో మానవుడు సులభంగా ఆత్మప్రబోధం పొంది భగవంతుని కాంచగలుగుతాడు అని శ్రీరామకృష్ణ పరమహంస పలికి ఉన్నారు. తన శరీరాన్ని చూపి ఆయన తనను ఉద్దేశిస్తూ, ఇది దర్శింప వీలుపడిన పుణ్యస్థలాలన్నింటినీ నువ్వు దర్శించు అని తన అవసాన దశలో ఒకరోజు మాతృదేవితో అన్నారు. శ్రీరామకృష్ణ నిర్యాణానంతరం 10-15 రోజులకు మాతృదేవి ఉత్తర హిందూస్థానానికి యాత్రార్థమై బయలుదేరింది. యోగానంద స్వామి అంటే యోగిన్, అభేదానంద స్వామి అంటే కాళీ, అద్భుతానంద స్వామి అంటే లాటు, భార్యా సమేతుడై మహేంద్రనాథ గుప్తా, లక్ష్మీదేవి, గోలాప్మాయి తనను అనుగమించగా మాతృదేవి వ్యయనామ సంవత్సరం భాద్రపద శుక్ల ప్రతిపక్ష సోమవారం అంటే 1886 సంవత్సరం ఆగస్టు 30న కలకత్తా నుండి బయలుదేరింది. దారిలో వారు వైద్యనాథం, కాశీ, అయోధ్య పుణ్యక్షేత్రాలను దర్శించారు. కాశీలో మాతృదేవి విశ్వనాథుని ఆరాత్రికాన్ని దర్శిస్తున్నప్పుడు అపూర్వ పారవశ్యానికి లోనైంది. ఆ సమయంలో ఆమె కాశీలోని సుప్రసిద్ధ పండితుడు యతివరేణ్యుడు అయిన భాస్కరానంద స్వామిని కలుసుకుంది. ఆయన గురించి ఇలా అంది, బృందావనానికి వెళుతూ దారిలో నేను కాశీలో భాస్కరానందుణ్ణి చూశాను. నా మనోవ్యాకులత అప్పుడు చెప్పనలవి కాకుండేది. ఠాకూర్ నిర్యాణమైన వెనువెంటనే ఈ యాత్ర. భాస్కరానందుడు నేను చూసినప్పుడు పూర్తిగా దిగంబరుడు, కానీ ఆయన మనసులో ఆ విషయమే స్ఫురణే లేకుంది. నన్ను ఇతర స్త్రీలను చూడగానే ఆయన ఇలా అన్నారు, తల్లులారా కలవరపడద్దు, మీ అందరిలోనూ నాకు విశ్వేశ్వరే కనిపిస్తోంది, మీరెందుకు సిగ్గు చెందాలి? ఆహా, ఎంతటి మహనీయుడు! అతను కేవల లోకాతీతుడు, ఎండలో వానలో ఒకే రీతిగా దిగంబరుడు. మాతృదేవి అయోధ్యను దర్శించి తదుపరి వైష్ణవ సాంప్రదాయానుసారం పుణ్యక్షేత్ర రాజ్యంగా పరిగణింపబడే బృందావనానికి వెళ్ళింది. బృందావనం అనగానే పారమార్థిక భావాలు ఏ భారతీయుడి హృదయంలో పొంగిపోకుండా ఉంటాయి? శ్రీకృష్ణుడి బాల్యలీలా సహస్రాలతో పవిత్రీకృతమైంది ఈ పుణ్యస్థలమే. మాతృదేవి పారమార్థిక మనోభావాలు బృందావన సందర్శనలో సహజంగా మహోద్వేగాన్ని పొందాయి.
ఆమె శ్రీరామకృష్ణ వియోగంలో మరింత పరితపించసాగింది. హృదయంలో దాగి ఉన్న దివ్యభావాలన్నీ ఒక్కొమ్మడి ఉబికి తీవ్ర భగవత్ పరితాపాన్ని కలిగించగా బృందావనంలో మొదటి రోజుల్లో ఆమె నేత్రయుగళం నుండి బాష్పాలు సంతతధారగా ప్రవహించాయి. శ్రీరామకృష్ణుల నిర్యాణానికి కొద్ది రోజులకు ముందు అక్కడికి వచ్చిన యోగీంద్ర మోహినీమాయి మాతృదేవిని కలుసుకుంది. తన నెచ్చరిని చూసి భరించలేని పరితాపంతో ఓ తల్లి యోగేన్ అంటూ ఆమెను ఆలింగనం చేసుకుని పసిబిడ్డ మాదిరి విలపించసాగింది. చివరికి అద్భుత దివ్య దర్శనం అయింది. శ్రీరామకృష్ణులు ఆమెకు ప్రత్యక్షమై ఇలా అన్నారు. ఎందుకు ఇంతగా విలపిస్తున్నావు? నేను ఇక్కడే ఉన్నాను. ఎక్కడికి వెళ్ళానని నీ అభిప్రాయం? ఒక గది నుండి మరో గదిలోకి, అంతే. మాతృదేవి హృదయ సంతాపానికి ఈ దివ్యానుభవం ఎంతో ఉపశాంతిదాయకమైంది. శ్రీరామకృష్ణ సాన్నిధ్యం ఆమెకు విశేషంగా అనుభూతం కాజొచ్చింది. శాంతి ఆనందాలు ఆమె హృదయాన్ని ఆక్రమించాయి. దివ్యభావ పారవస్యంలో ఆమె తరచూ యమునా సైకత శ్రేణుల్లో దూరానికి వెళ్ళి సంచరిస్తుంటే సహచరురాళ్లు ఆమెను వెదికి తోడుకొని వచ్చేవారు. ఆమె మృదుల మనోభావాలు వారిని వివసులను చేసేవి. బృందావనంలో మాతృదేవి ధ్యాన ప్రార్థనలతో పొద్దులు పుచ్చేది. తాను యోగీంద్ర మోహిని జపం చేసుకుంటూ తన్మయంలో ఉండగా ఈగలు తమ మొహాన వాలడం కూడా తమకు తెలిసేది కాదు అని తర్వాత ఆవిడొకసారి చెప్పారు. రాధారమణుల ఆలయంలో బాష్పపూరిత నేత్రాలతో చేతులు మోడ్చి ఇలా ప్రార్థించింది శారదామాత. రాధారమణ, ఇతరుల దోషాలను గమనించే దుర్గుణాన్ని నా హృదయం నుండి నిర్మూలించు. ఇతరులను ఎన్నడూ నిందింపకుండా ఉండేటట్లు చూడు. ఆమె ప్రార్థన అక్షరాలా ఫలించింది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇతరుల దోషాలను పట్టించుకోకపోవడం ఆనాటి నుండి ఆమె శీలానికి విలక్షణమే ఒప్పారింది. మునుపు నేను ఇతరుల లోపాలను గమనించేదాన్ని. అప్పుడు పరమగురువుని ప్రార్థించాను. ఆ అలవాటు అప్పుడు తొలగిపోయింది. ఒకరికి మీరు 1000 విధాల సహాయం చేయొచ్చుగాక, ఒక్క తప్పు చేయగానే కోపంలో వారు ఎడమొహం పెడమొహం పెడతారు. దోషాలనే గమనించడం మానవ స్వభావం. పరుల సుగుణాలను గ్రహించడం నేర్వాలి. మనుషులు సహజంగా తప్పులు చేస్తారు, కానీ పట్టించుకోరాదు. సదా ఇతరుల దోషాలను ఎన్నడం వల్ల దోషాలే కానవస్తాయి. యోగీంద్ర మోహినితో ఆమె ఒకప్పుడు ఇలా అంది. యోగేన్, ఇతరుల దోషాలు చూడొద్దు. నీ కళ్ళు పాపభూయిష్టాలవుతాయి. కీళ్ల నొప్పులతో బాధపడుతున్నా కూడా మాతృదేవి బాలకృష్ణ లీలా విహార భూమి అయిన బృందావనంలో పరిశుద్ధ ప్రదేశాలను ప్రదక్షిణం చేసింది. ఆ సమయంలో ఆమె పొందిన పారవస్యాన్ని చూసి అనుచరులు దివ్యోత్సాహపూరితులైనారు. బృందావనంలో ఉంటున్న సమయంలో మాతృదేవి అపూర్వ దివ్యానుభవాలను అనేకం పొందినట్లు తెలుస్తోంది. కానీ ఆమె నిరాడంబర స్వభావం వాటిని తరచూ ఇతరులకు తెలియనిచ్చేది కాదు. యోగీంద్ర మోహినీమాయి ఒకరోజు ఆమె గంటల కొద్దీ సమాధి నిమగ్నురాలై ఉండడం చూసి చివరకు ఆమెకు బాహ్యస్మృతి కలిగించడానికై చెవిలో భగవన్నామాన్ని ఉచ్చరించసాగింది. కానీ ప్రయోజనం కనపడలేదు. చివరికి యోగానంద స్వామి వచ్చి ప్రయత్నించగా ఎలాగో అసంపూర్ణమైన బాహ్యస్మృతి కలిగింది. శ్రీరామకృష్ణుడు అలాంటి సమయాల్లో అనేటట్లుగా ఆమె అప్పుడు నాకేదైనా తినాలని ఉంది అంది. అప్పుడు కొన్ని భక్ష్యాలను, మంచినీటిని, తాంబూలాన్ని వారు ఆమెకిచ్చారు. శ్రీరామకృష్ణుల మాదిరే ఆమె వాటిని కొద్ది కొద్దిగా ఆరగించింది. తాంబూలపు చిలకను సైతం కొనను తుంచి గురుదేవుడి మాదిరే సేవించింది. ఆ దివ్యభావంలో ఉండగా యోగానందుడు ఆమెను అనేక ప్రశ్నలు వేశాడు. అతను పొందిన జవాబులు గురుదేవుడే ఇస్తున్నట్టు తోచింది. బాహ్యస్మృతి పొందాక ఆమె గురుదేవుడి ఎరుక తన అంతరంగంలో అప్పుడు భాషించింది అని భక్త బృందానికి తెలిపింది. మాతృదేవి బృందావన నివాసం మరొక కారణంగా చిరస్మరణీయం. లోకానికి ఆమె ఉనర్చిన జ్ఞానదానం ఇక్కడే ప్రారంభమైందని చెప్పొచ్చు. ఈ విషయంగా ఆమె పలుకుల్నే మనం ఉదహరించుకుందాం. ఒకరోజు ఠాకూర్ ప్రత్యక్షమై యోగానంద స్వామికి మంత్రోపదేశం చేయమన్నారు. నేను కాస్త జంకాను. నిజానికి సిగ్గుపడ్డాను. నాలో నేను ఇలా అనుకున్నాను, ఇదేమిటి, జనం ఏమనుకుంటారు? అమ్మ అప్పుడే గురు పదవిని వహించి శిష్యులను కూర్చుకొని ఆరంభించిందని అనుకోరు? కానీ వరుసగా 3 రాత్రులు ఠాకూర్ కనిపించి, యోగేన్కు నేను ఉపదేశించలేదు, నువ్వు ఉపదేశించు అని చెప్పగా విన్నాను. ఏ మంత్రాన్ని ఉపదేశించాలో కూడా ఆయన చెప్పారు. అంతకు మునుపు యోగేన్తో నేను ఎప్పుడు మాట్లాడలేదు. అందుచేత యోగేన్ కుమారి అంటే యోగేంద్ర మోహినీమాయి మూలంగా ఉపదేశించమని ఠాకూర్ చెప్పారు. నేను ఆమెతో ఈ సంగతి చెప్పాను. ఆమె యోగిని అడిగి ఠాకూర్ అతనికి ఎలాంటి మంత్రోపదేశం చేసి ఉండలేదు అని గ్రహించింది. యోగిన్కు ఠాకూర్ ప్రత్యక్షమై నా ద్వారా ఉపదేశం పొందమని చెప్పారట. అయినా ఈ విషయాన్ని గురించి నాతో చెప్పడానికి అతను జంకాడు. ఇద్దరము ఆయన ఆజ్ఞను పొందడం చేత నేను అతనికి ఉపదేశించాను. మంత్రోపదేశం జరిగిన విధానం ఇది. గురుదేవుడి పటము, ఆయన అస్తులు ఉన్న చిన్న పెట్టె తన ముందు ఉండగా మాతృదేవి తన గదిలో పూజ చేసుకుంటోంది. యోగానంద స్వామిని పిలిపించి తన సమీపంలో కూర్చోమంది.
పూజ చేస్తూ సమాధి స్థితిని పొందింది. ఆ దివ్యావస్థలోనే మాతృదేవి అతనికి ఉపదేశించింది. బృందావనం నుండి మాతృదేవి సహచరులతో హరిద్వార్కి వెళ్ళింది. అక్కడ బ్రహ్మకుండంలో ఆమె గురుదేవుడి అస్తకలు కొన్నింటిని నిమజ్జనం చేసింది. అక్కడి నుండి జయపుర పుష్కరాల మీదుగా కలకత్తాకు మరలేటప్పుడు ప్రయాగలో ఆగి గురుదేవుల శిరోజాలను త్రివేణి సంగమంలో నిమజ్జనం చేసింది. సహజ మృదుమధుర వాక్కులలో ఈ వృత్తాంతాన్ని గురించి ఆమె ఇలా చెప్పింది. త్రివేణి సంగమాన్ని సమీపించాను. అక్కడ గంగ ప్రశాంతంగా ఉంది. శిరోజాలను ఒక చేత పుచ్చుకుని నీటిలో వాటిని విడుద్దాం అనుకుంటుంటే అకస్మాత్తుగా ఒక అల ఉప్పొంగి వచ్చి నా చేతి నుండి శిరోజాలను లాక్కొని పోయింది. ఆ పావన తీర్థం గురుదేవుల శిరోజాలతో సంసర్గం పొంది మరింత పావనమవడానికి అన్నట్టు నా చేతి నుండి స్వయంగా వాటిని గ్రహించింది. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.